యా. సో ఎట్లా ఉన్నారు? ఫైన్. ఫైనా? సంతోషంగా ఉన్నాం. ఎందుకు కేసీఆర్కి ఇష్టమైన పాటలు రాశారు కదా మీరు? కేసీఆర్ పోయినందుకు బాధ లేదా? నేను రాసింది కేసీఆర్కి ఇష్టమైన పాట కదన్న, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఆయన ఒక మార్గదర్శకుడు. ఈయన ద్వారా తెలంగాణ వస్తుంది. ఎందుకంటే తను చేయబట్టి తన జైల్లో పడితే ఆయన కోసం ఎవరు స్పందించట్లే అని చెప్పి శ్రీకాంతాచారి ఎప్పుడైతే ఒక విద్యార్థి యువకుడు పెట్రోల్ పోసుకొని దహనమైపోయాడో, ఆ తమ్ముడి ఆ చావును, ఆ అమరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఓహో నిజమైన ఉద్యమకారని చెప్పి తన దగ్గర నుండి పనిచేయడం జరిగింది. అట్లా కానీ ప్రతి ఇష్యూ మీద పాటలు రాసి కేసీఆర్ గారు ఏమైతే నీళ్లు పోయినాయి నిధులు పోతున్నాయి అంటే చాలామంది గొప్ప కవులు, ఆ బానూరి అన్నో ఎవరో మొత్తం మీద తలాపున పారుతుంది గోదారి మనసేను మనసెలక ఎడారి మన తెలంగాణ రైతు బ్రతుకు అమాసా ఆంధ్రబాబు చూస్తుండు తమాషా మన చుట్టూ సిరులు ఉన్నా మనకేది దక్కదన్నా మన చేతి కాడి బువ్వా ఈ నోటికందదన్నా చేతికి నోటికి నడుమా గీత గీసినాడన్నా మోసపోతి మన్నా హరిగోసబడితి మన్ను అని రాయడం వల్ల ఆ పల్లవిని అరే నిజంగా ఉద్యమ పాటలు ఇట్లా రాయొచ్చు తెలంగాణ మూమెంట్ సాంగ్స్. ఒక 4 లైన్లలో గోదావరి తలాపుకే పారుతుంది అంతే కదా. కానీ మన తాతల తండ్రుల అన్నదమ్ముల బొక్కలు కలుపుకోవడానికి అక్కడికి వస్తుంది, అది పారతలేదు. ఈ నీళ్లు నిజంగా మన దోణిలోనూ దొయ్యంలో పారాలంటే నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో అట్లా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రావడం జరిగింది. కానీ ఇప్పుడు బాధ ఏమనిపిస్తలేదా పోయినందుకు? మరి పోయినందుకంటే అదే ఓడిపోయినందుకు. తెచ్చింది మేమే ఓడగొట్టింది మేమే కదా. అంతేనా? ఎందుకంటే వేసిన డ్రెస్సే వేసుకుంటుంది గత్తర గాయ వాసన లేస్తాను, కనీసం అత్తరు పన్నీరు కూడా లేదు, పక్క కొట్టుకుందో ఇంకో 2 రోజులు మెయింటైన్ చేద్దాం అంటే. కాబట్టి ఎమ్మటే సిట పెట్టి చేసినట్టు. అంతేనా? మరి ఎందుకు దొరకలేదు సెంటు అత్తరు? అంటే కనీసం అట్లా ఇంకొక 5 ఏళ్ళు పొడిగించాలి ఆ సెంటు అత్తర కొట్టుకొని అని అనిపించలేదా? పిల్లాట కళ్ళు గట్టిగా మూసుకొని ఆ పటోలో మూచిపెట్టి పాలు తాగుతాడు ఎవ్వరు చూస్తలేరు. కానీ జనాలు చాలా చైతన్యవంతం. వీళ్ళు చూస్తున్నారు ఏది ఏమో ఇంటికొక ఉద్యోగం రాపా, ఈ డబుల్ బెడ్రూమ్ రాపా, దళితుడు ముఖ్యమంత్రి కాపా, 3 ఎకరాల భూమి రాపా. సరే ఇవి పోతే పోయినాయి కానీ కాళేశ్వరం నీళ్ళు అసలుకే రాపా, ఉన్న భూములు బాయ్. ఈ ధరణి అంటేనే ఆంబుక్క భూమి అంతే. ఈ మొత్తం ఆంబుక్క పెట్టి ఎట్లా అని చెప్పి జనాలు ఇక లాభం లేదు ఇది ఇట్నే ఉంటుంది, బండెడు తినే బకాసురుడు ఇంటికొకళ్ళు మాయం చేస్తాడు అని చెప్పి వంగబెట్టి గుద్దితే మళ్ళా లేవకుండా మార్పు. జనాలు నిజంగా చాలా గొప్ప చైతన్యవంతమైన ప్రజలు వీళ్ళంతా. తెలంగాణ ఉద్యమం నడిపించింది వాళ్ళు. అసలు ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కాదన్న, తెలంగాణ కోసం ప్రతి ప్రజలు కైకిలి పోయేటోళ్ళు కూడా పని చేసుకొని రోడ్ల మీదకి వచ్చి వంట వర్క్ చేసి ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. 4 కోట్ల మంది పోరాటం చేస్తే వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీలో 10 సంవత్సరాలు పరిపాలించింది. అదేంది ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఆయన విశ్వవిఖ్యాత నటరత్న నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, ఆయన ఫ్లూట్ పట్టుకొని కృష్ణుడు అయ్యాడు, బాణం పట్టుకొని రాముడు అయ్యాడు, గద పట్టుకొని కీచకుడు అయ్యాడు, బుడగోసి పెట్టుకొని వేమన్నాడు. అట్లా ఆ విధంగా జనాలు చూసేటట్టు చేసిండు, జనం గుండెల్లో చొచ్చుకపోయిండు, వాళ్ళ మనసులు దోచుకొని ఒక పార్టీ పెట్టిండు, మంచి సోషల్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు తీసిండు, నా దేశం మన దేశం చాలా సినిమాలు తీసిండు, యమగోళ అట్లాంటి సినిమాలు తీసి గొప్ప ఒక చైతన్యవంతమైన రెవల్యూషన్ తీసుకొచ్చిండు. పార్టీ పెట్టి ఏకదం పెద్ద పెరు తుఫాన్ లాగా ఆయన పార్టీ పెట్టిన మొట్టమొదటిసారి అన్ని సీట్లు గెలుచుకున్నాడు. టీడీపీ పార్టీ స్థాపించాడు. మధ్యన కొన్ని అటు ఇటు జరిగిన ఒడిదొడుకులు జరిగినా కూడా అదే పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వచ్చేళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వరుస 10 ఏళ్ళు. ఇది
60 ఏండ్ల పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన. 60 ఏండ్ల పోరాటం, 60 ఏళ్ళ అప్పుడు 369 మంది చనిపోయింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. అప్పటి నుంచి జరుగుతున్న పోరాటం మొన్న 1200 మంది కదా చనిపోయింది. ఎంతోమంది అమరులైన తెలంగాణ రాష్ట్రం కోసం బండ్లకు, రైలు బండ్లకు ఎదురుకి, బస్సుల కింద పడి పెట్రోల్ పోసుకొని, కంతకు తుపా పెట్టుకొని కాల్చుకొని ఎన్నో బలిదానాలు. అటు సోనియా గాంధీ తిట్టి, ఇటు రాహుల్ గాంధీ తిట్టి, అటు ఆ పార్టీ ఉంది తిట్టి, ఈ పార్టీ తిట్టి, అజ్జకారే వేసి రచ్చ చేసి అంగి చింపుకొని లావు చింపుకొని ఎగిరి దునికి అర్దునికి ఇడుదునికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అంత పెద్ద త్యాగ పోరాటం 10 ఏళ్ళు కూడా ఉండలేకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు హైటెక్ సిటీ తెచ్చింది చంద్రబాబు నాయుడు అని, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు తెచ్చింది తననే, మెట్రో రైలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఇక అందరు చూస్తాను కదా ఏం వచ్చింది, ఏం ఒరిగా ఏంది మరి ఈ బండని ఈయన ఉండను మనం నెత్తితో పెట్టుకుంటాం, ఎత్తెత్త బాగుంటుంది చెప్పి. మరి ఈయనేం తేలేదా? ఈయనేం తేలేదా అంటున్నా. ఇక నేను అంటాను ఏం తేలేదా మరి, జనాలు ఎందుకు కూడగొట్టిండు, కోలుకొని దెబ్బ కొట్టిల్లని ఉన్నాయి కూలగొట్టి కట్టిండు. అయినా కూడా పాము తలకాయ చంపుతున్నప్పుడు తోక కూడా ఆడుతుందట. అవును, మళ్ళా పిదపులు వస్తుంది, మళ్ళీ మేము వస్తాం అని చెప్పి. అంటే జనాలు ఎంత పిచ్చోళ్ళు. స్టార్టింగ్లో కూడా కేసీఆర్ గారు తెలంగాణ వస్తుంది